లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. రంగస్థలంలో రంగమ్మత్త, పుష్పలో దాక్షాయణి లాంటి పాత్రలతో సత్తా చాటింది యాంకర్ అనసూయ భరద్వాజ్. బుల్లితెర నుంచి వెండితెరపైకి అనసూయ షిఫ్ట్ అయిన తర్వాత మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తుంది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో సింబా అనే సినిమా రూపొందింది. జగపతి బాబు, గౌతమి, దివి వాద్య, కస్తూరి, మురళీ మనోహర్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి అనసూయ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. అనసూయ ధైర్యవంతమైన ఎంపికలు. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారనే ప్రశ్నకి అనసూయ సమాధానమిచ్చింది. రిపిటేషన్ ఒకటి కారణం. ఇప్పటికీ నాకు వచ్చిన పాత్రలే మళ్లీ వస్తున్నాయి. కానీ చేసిన క్యారెక్టర్ నేను మళ్లీ చేయను. రంగమ్మత్త లాంటి పాత్రలు నాకు చాలా వచ్చాయి. కానీ నేను నో చెప్పాను. ఒక తెలుగమ్మాయిగా ఇన్ని భాషల్లో నాకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. కానీ నా గ్లామర్ని ప్రొజెక్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. నేను మెయింటైన్ చేయగలిగేంత వరకు నేను ఇలానే షో ఆఫ్ చేస్తాను. ఈ విషయంలో నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా బాడీ. ఇదే నేను. నాలాగా ఎవరూ లేరని నేను అనుకుంటా అంటూ అనసూయ ఆన్సర్ ఇచ్చింది. నమ్మకంతోనే కాదు, ఆత్మవిశ్వాసం. మరి ఇలా వదులుకుంటూ పోతే రెమ్యూనరేషన్, ఆఫర్లు తగ్గే అవకాశం ఉంది కదా. మీ భర్త మీకు సలహా ఏమివ్వడం లేదా అని ఓ రిపోర్టర్ అడిగారు. అలా ఏం లేదు. సరైన క్యారెక్టర్స్ వస్తే దానికి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ అడుగుతా. ఇక సినిమాల విషయంలో మా ఆయన జోక్యం ఏం ఉండదు. ఆయన బంగారం. ఈ విషయాలు ఏం పట్టించుకోరు.